హాయ్ బిట్టు, హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. బిట్టుకి అసలు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా? తెలీదు. ఎలా? తెలుసు తెలుసు, లైక్ చెప్తారు బయట. తను చేసిన జాంపండు సాంగ్ తెలుసు కదా, అసలు ఎంత వైరల్ అయిందో. సాంగ్ ఎలా వచ్చింది? సాంగ్ చూసాక కూడా అది పెద్ద హిట్ అనుకోవాలి నాకు. అండ్ దాని తర్వాత కూడా చాలా సాంగ్స్ వచ్చాయి, చాలా మంది మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అండ్ కమెంట్స్ ఇచ్చారు. అండ్ అందరికీ థ్యాంక్ యూ. బిట్టు అనే అమ్మాయి ఈ బాహ్య ప్రపంచానికి ఆ సాంగ్ ద్వారా ఇంకా బాగా తెలిసింది. ఇది నిజమా కాదా? నిజం నిజం. అసలు బిట్టు ఈ నేపథ్యం చెప్పు. అంటే అసలు నువ్వు ఎందుకు డాన్సర్ అయ్యావు? ఎప్పుడు ఏ ఏజ్ నుంచి డాన్సర్ అయ్యావు? ఎందుకు అయ్యాను అంటే, నేను 4 years ఉన్నప్పుడు డ్యాన్స్ స్టార్ట్ చేశాను, నా ఏజ్ 4 ఉన్నప్పుడు. అండ్ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ప్రభుదేవా సార్ సినిమా ఏబిసిడి ఎనికబడి డ్యాన్స్. ఆ సినిమా నుంచి డ్యాన్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి డ్యాన్స్ చేస్తుండే. ఫస్ట్ నువ్వు డాన్స్ చేసింది ఆ 4 years ఏజ్లో ఎక్కడ చేసావు? ఫస్ట్ లైక్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్ అలా చేసేదాన్ని, స్టేట్ లెవెల్స్లో చేసేదాన్ని. ఓకే, నేను విన్నాను నువ్వు డీలో కూడా చేసావు కదా. చేసా. ఎలా? 4th క్లాస్లో ఢీ స్టేజ్ ఎక్కాను ఫస్ట్ టైము. D10 రాజు అన్నతో చేశాను. అండ్ చైతన్య మాస్టర్ తీసుకెళ్ళాడు నాకు ఢీ స్టేజ్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే, చిట్టి మాస్టర్ అంటే నీకు చాలా బాగా ఇష్టం కదా. ఫస్ట్ చైతన్య మాస్టర్, తర్వాత చిట్టి మాస్టర్ తోటి ఎలా ఉండేది మీకు? బాండ్ చాలా బాగుండేది. అండ్ బేసిక్ నాకు హరి మాస్టర్ నేర్పిస్తే టోటల్ డ్యాన్స్ లోపల అంటే మొత్తం అనుగనుగాన చైతన్య మాస్టర్, చిట్టి మాస్టర్ నింపిర్రు మొత్తం. అంత చిన్న ఏజ్లో నీకు డాన్స్ చేయాలని ఎలా అనిపించింది అసలు? లైక్ టీవీలో సాంగ్స్ ప్లే అవుతుంటే ఇంట్లో చేస్తూ ఉండడము, అది మమ్మీ వాళ్ళు చూసి అరే ఇంట్రెస్ట్ ఉంది కదా మా పాపకి అని చెప్పి మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ మన డాన్స్ ఇండస్ట్రీలో ఉన్నారా? మమ్మీ కానీ డాడీ కానీ? ఎవరు లేరు. అంటే మా ఫ్యామిలీలో మా నానమ్మ ఎక్కువ డాన్స్ చేస్తుంది, సో తన పోలికలు నాకు వచ్చాయని చెప్తూ ఉంటారు. నానమ్మ పోలికలతోటి నువ్వు డాన్సర్ అయ్యావు. అయితే ఇప్పుడు బిట్టు ఏం చదువుతుంది? ఇప్పుడు నాది 10th అయిపోయింది. 10th క్లాస్ అంటే నంబర్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు? సిఈసి అనుకుంటున్నా. ఫస్ట్ బైపీసీ అనుకున్నా, బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఉండడం వల్ల స్టడీ అవ్వడం లేదు అని చెప్పి సిఈసి తీసుకున్నా. ఓకే, ఎక్కడ చదవాలనుకుంటున్నావు? ఏ కాలేజ్? లైక్ ఇప్పుడు మూవీస్ ఉన్నాయి నాకు, మేబీ చేస్తే ఓపెన్లో ఎగ్జామ్స్ రాస్తాను. ఎంతవరకు చదువుకుందాం అనుకుంటున్నావు? చదవడం అంటే నో, స్టడీస్లో ఇంట్రెస్ట్ లేదు, లైక్ మూవీ సైడ్ వెళ్ళాలని గోల్. ఇప్పటికీ నువ్వు ఆల్రెడీ మూవీస్లో యాక్ట్ చేస్తున్నావు కదా. యా త్వరలో మూవీ షూట్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఎవరితో ఉండొచ్చు? లీక్ ఏమైనా ఇవ్వచ్చు? అవన్నీ సస్పెన్స్ అప్పుడు అనౌన్స్మెంట్లో చూసి తెలుసుకోవటమేనా? నిజంగా నీ స్మైల్ అయితే అసలు ఇంకా స్మైల్కి ఫిదా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా బిట్టు, నీకు సినిమా ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు? హీరో అల్లు అర్జున్. ఓకే, పుష్ప. మా కోసం, మన ప్రేక్షకుల కోసం ఒకసారి పుష్ప మ్యానరిజం చేసి చూపిస్తావా? నైస్. సరే, పుష్ప 1 ఎన్నిసార్లు చూసావు? పుష్ప 2 ఎన్నిసార్లు చూసావు? పుష్ప 1 20 times అండ్ పుష్ప 2 30. ఓ 30 times. బాబు, అల్లు అర్జున్ గారు కూడా అన్నిసార్లు చూసుండ్రు. నీకు అసలు ఏంటి అందులో బాగా నచ్చిన సీన్ ఏంటి? ఏది? పుష్ప 2లో కానీ. పుష్ప 2లో అల్లు అర్జున్ గారు శారీ కట్టుకొని సాంగ్ చేస్తారు కదా, అది హైలైట్. అండ్ లాస్ట్ ఫైట్ అదొకటి. అండ్ పుష్ప 1లో స్టార్టింగ్ నుంచి. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పవా? ఎవరు లేరు. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ శ్రీలీల. ఓకే, శ్రీలీల చేసిన సినిమాలో నీకు బాగా నచ్చింది? ధమాకా. ఓకే, యాక్చువల్గా శ్రీలీలకి నీకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవునా? నిజంగా. ఏమో, నువ్వు కూడా శ్రీలీల లాగా చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. కానీ తను కూడా మంచి డాన్సర్ కదా. కానీ తను బాగా చదువుకుంది, నువ్వు కూడా బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయకుండా మినిమం డిగ్రీ. ఎడ్యుకేషన్ అసలు డిస్కంటిన్యూ చెయ్యను, స్టడీతో పాటు నా డ్రీమ్ మీద కూడా ఫోకస్ చేస్తాను. నైస్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, అటు ఎడ్యుకేషన్ ఇటు ప్రొఫెషన్, ఇష్టమైన ప్రొఫెషన్. నీకు పైగా డాన్స్ అంటే చాలా ఇష్టం కదా. అయితే మన సౌత్ ఇండస్ట్రీలో వదిలేస్తే నీకు ఇక్కడ తమిళ్లో ఎవరు డాన్స్ బాగా నచ్చింది? తెలుగు, తమిళ్ ఈ 2 లాంగ్వేజ్లో నీ ఫేవరెట్ డాన్సరు
ఒక ఇద్దరు పేర్లు చెప్తా. వాళ్ళిద్దరిలో ఎవరో చెప్పు. తమిళ్లో అయితే ఎవ్వరూ లేరు. సరే, ప్రభుదేవా గారు, అల్లు అర్జున్ గారు, ఎవరిని ఎంచుకుంటావు? పెద్ద టాస్కే. ఐ విల్ గో విత్ ప్రభుదేవా సార్. నైస్ నైస్. మన తెలుగు తమిళ్ ఇండస్ట్రీస్ దాటి నువ్వు బాలీవుడ్లోకి వెళ్తే నీకు అక్కడ ఎవరైనా ఫేవరెట్ డాన్సర్ ఎవరున్నారు? అక్కడ వరకు అయితే ఇంకేం థింక్ చేయలేదు. అంటే లైక్ ఎక్కువ మన తెలుగు మూవీసే అక్కడ ఉంటుంది, బట్ తమిళ్ అంతా. ఇప్పుడు హిందీలో హృతిక్ రోషన్ గారు ఉన్నారు, ఆయన చాలా బాగా. హిందీలో షారుఖ్ ఖాన్ సార్. ఓ నైస్ నైస్. షారుఖ్ ఖాన్ గారి ఇష్టమైన సినిమా ఏంటి నీకు? అంటే ఆ సినిమా అన్నట్టేం ఇష్టం లేదు, బట్ షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం. ఇందులో షారుఖ్ ఖాన్ గారి సినిమాలు ఏమన్నా చూసావా అసలు? చూసా. ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్. షారుఖ్ ఖాన్ గారిది ఒక సింబాలిక్ ఒక మూమెంట్ ఇస్తారు కదా, తెలుసా నీకు? ఆయన ఫోజ్ పెడుతుంటారు షారుఖ్ ఖాన్. నీకు ఒక పెద్ద సినిమాలో డాన్స్ కొరియోగ్రఫీ చెయ్యాలి అని ఆఫర్ వస్తే ఏ హీరోని నువ్వు డైరెక్ట్ చేస్తావు? హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారినేనా? ఇంకా వేరే ఎవరికి ఛాన్స్ ఇవ్వవా? ఏమో, ఇంకా అల్లు అర్జున్ అంటేనే ఇష్టం ఎక్కువ. ఓకే. ఫోక్ ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, నీకు ఆర్టిస్టులు, వాళ్ళల్లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? నేను స్టార్టింగ్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఎప్పుడు నాకు ఆర్టిస్ట్ నాకు కార్తిక్ రెడ్డి అన్ననే, పోటీ అండ్ కార్తిక్ రెడ్డి అన్ననే ఇష్టం. అమ్మాయిల్లో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ నుంచే లాస్ట్ స్మైలీ అక్క అండ్ ఏమన్నా తారక్క. ఓకే. ఫిమేల్ ఓరియంటెడ్ సాంగ్స్ చేయటం ఇష్టమేనా? అన్నీ కొడతా, ఇది చేయాలని లేదు, అన్నీ. సరే, మన ఫోక్ ఇండస్ట్రీలో ద ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఎవరు? శేఖర్ వైరస్ మాస్టర్. జాంపండు సాంగ్ ఆయనే చేశారు కదా? మాస్టర్ దగ్గర 70 సాంగ్స్ చేశాను. 70 బిట్టు. ఇప్పటికి ఎన్ని సాంగ్స్ చేసావు నువ్వు? 120+ సాంగ్స్. ఓ 120+, 120. 10th క్లాస్కి 120 అంటే బిగ్గెస్ట్ నెంబర్. అయితే సమ్మర్ కదా, ఎలా నీ డైట్ కానీ, ఎలా నీ అందాన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేస్తావు అసలు? అంటే అందం అంటే ఇంకా అంతం సన్ స్క్రీన్స్ అవి ఇవి మెయింటైన్ చేస్తూ ఉండాలి, అలానే. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? ఫ్యామిలీ, మమ్మీ డాడీ అయితే ఫుల్ సపోర్టు. సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు. ఓకే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? 6th. నైస్. తమ్ముడికి కూడా డాన్స్ అంటే ఇష్టమేనా? తనకి డ్రమ్స్ అంటే ఎక్కువ ఇష్టం, మ్యూజిక్ మీద ఎక్కువ. నైస్. అక్కేమో డాన్సింగ్, తమ్ముడు మ్యూజిక్. ఓకే. తన మ్యూజిక్ డైరెక్టర్ అయితే నువ్వు తన మ్యూజిక్ చేసిన సాంగ్స్కి ఆడొచ్చు. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ చికెనా? వెజిటేరియన్లో ఓన్లీ చికెనా? 30 days అంటే 30 అంటే ఇంకా డైలీ వెజ్, ఓన్లీ స్పెషల్ డే ఉన్నప్పుడు. ఓకే. మీ మమ్మీ చికెన్ బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. మమ్మీ కంటే డాడీ ఇంకా బాగా చేస్తాడు. అవునా? మమ్మీ డాడీ కంటే కూడా నీకు బయట ఎక్కడ అంటే ఇష్టం చికెన్? ఇంకా నీకు నచ్చింది ఇంకెక్కడ నచ్చదా? ఇంటి ఫుడ్ ఇష్టం. మరి నువ్వు రోజు షూట్కి వచ్చినప్పుడు ఇంటి ఫుడ్ అవైలబుల్ ఉండదు కదా? ఉండదు, బట్ అడ్జస్ట్ అవ్వాలి కదా. తప్పదు కదా. వీలు దొరికినప్పుడు ఇక మమ్మీ డాడీ వండిన చికెన్ తిని జాలీగా ఉండొచ్చు. నీకు గ్యాప్ దొరికితే ఎక్కడికైనా హాలిడేస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు? నీకు ఇష్టమైన ప్లేస్? ఎక్కడికి వెళ్ళాను, నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటా. అదే నీకు ఇష్టమైన హాలిడే స్పాట్? ఒకవేళ హాలిడేస్లో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మేము మా తులజాపూర్ అక్కడిక్కడ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. బిట్టు, నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? నా ఒరిజినల్ నేమ్ సుష్మా స్వరాజ్. వావ్, ద గ్రేట్ పొలిటీషియన్ సుష్మా స్వరాజ్ గారు నీకు తెలిసే ఉండొచ్చు కదా. రక్షణ శాఖ మంత్రిగా కూడా చేశారు సుష్మా స్వరాజ్. నైస్ నేమ్. నువ్వు కూడా తనంత గొప్పదాని అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కో ఆర్టిస్ట్ మారుతి నీతో చేయటం? కో ఆర్టిస్ట్ అన్న అయితే చాలా బాగున్నారు, బని గారు. అండ్ బాగా అనిపిస్తుంది, లైక్ ఫస్ట్ టైం చేస్తున్నా తనతోటి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, లైక్ చేస్తున్నాడు. కొరియోగ్రాఫర్ సంపత్ గారు ఉన్నారు కదా, కొరియోగ్రఫీ వచ్చేసి సాంగ్కి తగ్గినట్టు చేస్తున్నాడు. ఓకే. ఫోక్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్లో నా సెకండ్ ఇంటర్వ్యూ. అండ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫోక్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.